దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమే, ఏర్పాటు చేసినటువంటి కూడికే. హల్లెలూయా, hallelujah. So simply feel that it is the invitation of the Holy Spirit here. మీరందరూ కూడా ఈ రోజు ఆలోచన చేయాలి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానం వలన ఇక్కడ మనం అందరం కూడుకున్నాం. హల్లెలూయా. I'll be going to read certain words of God here. ఈ సమయంలో కొన్ని దేవుని వాక్యాలు మీ కొరకు నేను చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. Your special narration will be made here tonight. ఆ ప్రత్యేకమైనటువంటి వివరణ ఏది ఇవ్వబడదు, కానీ I don't know, Holy Spirit come upon me and said certain words to be read out. పరిశుద్ధాత్మ దేవుడు నా మీదికి వచ్చి ఏదైతే బోధించమంటాడో అదే మీకు ఈ రాత్రి నేను చెప్పబోతున్నాను. So that it will be speaking to you. అది దేవుడు మీతో నా ద్వారా మాట్లాడబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Again, hallelujah. హల్లెలూయా. మరొకసారి Hallelujah. హల్లెలూయా. With rejoice, God, hallelujah. చూడండి, సంతోషంగా చేతులెత్తుతూ చెబుదాం. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. If St. Paul was here, పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఇక్కడ ఉంటే he would have said that, మీరు చెప్తారు, rejoice in the Lord. ప్రభువు నందు ఆనందించుడి అని చెప్తాడు పౌలు గారు. హల్లెలూయా. What would have said? ఏం చెప్తాడు పౌలు గారు? ప్రభువు నందు ఆనందించుడి అని చెప్తాడు. అమ్మా మీరు చెప్పండి. ప్రభువు నందు ఆనందించు. I know that you have 2 ears to hear. మాకు తెలుసు మీకు 2 చెవులు ఉన్నాయని. Hallelujah. హల్లెలూయా. But we want a heart here tonight. కానీ ఈ రోజు ఈ చెవులు కాదు, హృదయం అనే చెవులు మాకు కావాలి. హల్లెలూయా. No need of ears here. బాహ్యమైన చెవులు కాదు ఈ రాత్రి. No need of the external ears here. బాహ్యమైన చెవులు ఈ రాత్రి మనకు అవసరం లేదు. No need of external eyes here. ఇక్కడ కనబడుతున్న బాహ్యమైన కన్నులు మనకు అవసరం లేదు. But a conceiving heart should be here tonight. ఇక్కడ గర్భము ధరించినటువంటి హృదయం మనకు కావాలి. హల్లెలూయా. రెస్పాన్స్ లేదు, స్పందన లేదంట. హల్లెలూయా, హల్లెలూయా. That we will got to understand when the last word is read out. ఇక్కడ మీరు ఎప్పుడు ఈ యొక్క విషయం అర్థమవుతుందంటే చివరి మాట మీకు చెప్పినప్పుడు మీకు పూర్తిగా Some అర్థమవుతుంది. smiles from the face will go out. ఇక్కడ మీకు ఉన్నటువంటి కొన్ని నవ్వులు మీ ముఖంలో నుంచి వెళ్ళిపోతాయి అంట. సంతోషం లేదా? ఇదేంది సంతోషం వెళ్ళిపోద్ది అంటున్నారు అయ్యగారు. Hallelujah. హల్లెలూయా. So the first word read out is, చూడండి, మొదటి వచనాన్ని మనం చదువుదాం. this is God's doing, ఇది దేవుడు చేస్తున్నటువంటి క్రియ, which is marvelous to our eyes. అది గొప్పది మన కన్నులకు. The dear eldest daddy came here. ఇక్కడ తాతయ్య గారు ఇక్కడికి వచ్చారు, పాట పాడారు. As per request, he sang a beautiful song. ఒక మంచి పాటను ఆయన ఇక్కడ పాడి ఉన్నారు. We appreciate you for singing such a beautiful song. అయ్యా, మీరు పాడినటువంటి ఆ చక్కని పాటను బట్టి మేము మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాం. About marriage. వివాహాన్ని గురించి వారు పాడారు. It's also wedding. అది వివాహమును గురించినటువంటి పాట. Not of this world, that wedding. ఈ లోకములో చాలా వివాహాలు ఉన్నాయి. It is yet to come into our life. కానీ అది మన జీవితంలో జరగాలి కొంతమందికి. Hallelujah. హల్లెలూయా. What a hope he has in his life. కానీ మన What a hope he has in his life. మన జీవితాల్లో కలిగి ఉన్నటువంటి నిరీక్షణ బట్టి మనం దేవుని స్తుతిద్దాం. Hallelujah. హల్లెలూయా. What is marvelous to our eyes? మన కన్నులకు ఏంటి ఆశ్చర్యకరమైనది? The word of God says, దేవుని వాక్యం చెప్తా ఉంది, stone which ఆ రాయి ఏదైతే ఉందో, hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Man rejected చూడండి, అది మనుషుడు తిరస్కరించాడంటండి, becomes the cornerstone. ఆ రాయే దేవుడు మూలరాయిగా మార్చాడు. Praise the Lord. హల్లెలూయా, Praise the Lord. హల్లెలూయా. The stone which man rejected. ఏ రాయి అయితే మనుషుల చేత తృణీకరించబడింది, Oh, it is not suit for making a cornerstone. ఇది మూలరాయికి పనికిరాదు అని త్రోసివేయబడిన ఆ రాయే The man's decision. అది మనుషుని యొక్క నిర్ణయం. That is not the decision of the high world. అది పై నుండి వచ్చినటువంటి నిర్ణయం కాదు. Hallelujah. హల్లెలూయా. That is not the decision of the high heavens. అక్కడ పరలోకము నుండి వచ్చినటువంటి నిర్ణయం కాదు. It అది is the man's decision.
decision. కేవలము మనుషుడు నిర్ణయించిన నిర్ణయం. But God decided. కానీ దేవుడు నిర్ణయించిన నిర్ణయం God ఏంటంటే, determined దేవుడు నిశ్చయించుకున్నటువంటి that నిశ్చయం it ఏంటంటే, should be a cornerstone. ఆ రాయే నేలకు తలరాయిగా ఉండాలి. గట్టిగా చప్పలు కొట్టి Whereupon I build the kingdom of God. ఆ రాయి మీదే నేను దేవుని రాజ్యాన్ని కట్టబోతున్నాను. God decides, అది దేవుడు నిర్ణయిస్తే no one is to reject that. అది ఎవరు కూడా త్రోసివేయలేరు. Hallelujah. హల్లెలూయా. God decides, దేవుడు నిర్ణయించుకుంటే no one have authority solely. ఎవరికి కూడా అధికారం లేదు దాన్ని తీసివేయటానికి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If man decides, మనుషుడు నిర్ణయిస్తే it may dissolve. అది ఒకవేళ తప్పిపోవచ్చు. But God decides, కానీ దేవుడు నిర్ణయిస్తే it will really happen. అది నిజంగా జరిగిద్దండి. చప్పట్లు కొట్టి చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. To you it is stated. ఇది దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇలా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. సంతోషం ఉందా? సంతోషం ఉందా? Praise the Lord. హల్లెలూయా. Rejoice in the Lord. ప్రభువునందు ఆనందించుడి ఎల్లప్పుడు. Praise the Lord. హల్లెలూయా. So we can come to Luke chapter చూడండి లూకా సువార్త 19. 19వ అధ్యాయము There is 28th word onwards. 20వ వచనం నుంచి చదవండి. So 28th word first we can. 20వ వచనాన్ని ఫస్ట్ గా చదవండి. 28. And when he had thus spoken, అంతటా Luke 19, 19, 28. 28, 28వ వచనం క్షమించండి. ఈ మాటలు చెప్పి ఆ, యెరూషలేమునకు వెళ్ళవలెనని ఆ. ముందుకు సాగిపోయెను. సాగిపోయెను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బెతనియా ఆ, సమీపమునకు వచ్చినప్పుడు శిష్యులనిద్దరిని పిలిచి పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus, for these words. అయ్యా ఈ వాక్యాన్ని బట్టి మీ నామాన్ని Bless స్తుతిస్తున్నాం. us tonight. అయ్యా ఈ రాత్రి మీరు మమ్మల్ని దీవించండి. Manifest your word. నీ యొక్క వాక్యాన్ని ప్రత్యక్షపరచండి. Touch each and the heart అయ్యా of ప్రతి each. ఒక్కరిని మీరు తాకండి రాత్రి. Oh, the needful Lord. అయ్యా వారు అవసరతలో ఉన్నారయ్యా. Oh, touch even the heart of each and everyone who hears the word of God from near and afar. అయ్యా ఇక్కడ ఉండి దూరం నుండి వింటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయము ఈ రాత్రి మీరు తాకండి నాయన. We come to know that you are the way, the truth and life. అయ్యా మేము తెలుసుకున్నాం నీవే మార్గము సత్యము జీవమై ఉన్నావు. No one comes to the Father except through Jesus నీ Christ. ద్వారా తప్ప తండ్రి ఎద్దకు ఎవరు రాలేరు నాయన. We expect great things, Lord. అయ్యా మేము గొప్ప కార్యాలు ఆశిస్తున్నాము. Thanking for the melting out of hearts. అయ్యా మా జీవితాల్లో అయ్యా ప్రభు ఈ రాత్రి విరిగి నలిగిన హృదయాల్ని అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రం. In Jesus Christ's precious name we pray. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So we can see when we read out the word in chapter 19, ఇక్కడ మనం చదువుతున్నటువంటి లేఖనం లూకా సువార్త 19వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా it starts with the అక్కడ ప్రారంభించబడుతుంది Jericho. ఎరికో అని మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. But now when we reaches the 28th word, కానీ 28వ వచనానికి వచ్చేసరికి we can see అక్కడ మనం చూడొచ్చు Jesus at hand Jerusalem. ఆయన యెరూషలేములోనికి వెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. If there is a Jericho, అక్కడ ఎరికో ఉన్నట్లయితే is the place of the curse and curse. అక్కడ శాపము ఉన్నట్లయితే Another place is there, అక్కడ ఇంకొక స్థలం ఉందండి. a place of blessing, అక్కడ ఆశీర్వాదమైన స్థలం a ఉంది. place of blessing, అక్కడ ఆశీర్వాదకరమైన స్థలం ఉంది. అక్కడ a ఆశీర్వాదకరమైన place of life. అక్కడ జీవమైన It has been not by man, అది మనుషుని చేత ఏర్పాటు చేయబడింది God కాదు. అది decided. దేవుడు నిర్ణయించిన స్థలం. Ever from the beginning of the world. చూడండి ఆ యొక్క భూమి ఆకాశాలు సృజించక ముందే, Oh, the creation of the world జగత్ పునాది వేయబడక ముందే in Christ. క్రీస్తులో Intruded. చూడండి దేవుడు దాన్ని నాటి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. How many of you believe? ఎంతమంది మీరు నమ్ముతున్నారు? Are you in the Jerusalem
మీరు or in this Jericho. ఈ రాత్రి మీరు యెరికో అనే శాపములో ఉన్నారా, యెరూషలేములో ఉన్నటువంటి ఆశీర్వాదములో ఉన్నారా? Bifurcate your position tonight. ఈ రాత్రి మీరు నిర్ణయించుకోవాలి, యెరికోనా యెరూషలేమా? Bifurcate your position tonight. ఈ రాత్రి నీవు నిశ్చయించుకోవాలి, Wherever it's your and mine. ఎక్కడ నీవు ఉన్నావు, యెరికోలో ఉన్నావా, యెరూషలేములో ఉన్నావా? Jericho or else Indian Jerusalem. యెరికో అనే శాపమా, యెరూషలేము అనే ఆశీర్వాదమా? The city of worship. చూడండి, ఆరాధించే స్థలం అది. Oh, city of troubles. అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. Tonight ఈ రాత్రి there is a ray of hope. ఇగో అక్కడ దేవుడు నిరీక్షణ ఉంచుతున్నాడు. In between this Jericho and this ఈ Jerusalem. యెరికో యెరూషలేముకు మధ్య ఒక నిరీక్షణ ఉంది. All do you see someone standing? ఇగో ఇక్కడ మీరు ఆలోచన చేయాలి, రెండింటి మధ్య ఒకరు నిలబడి ఉన్నారు. That is none other than the Son Jesus Christ. ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. Through him we have redemption from all our sins. ఆయన ద్వారా మాత్రమే మన పాపములకు విమోచన ఉన్నది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Through that blood, చూడండి, ఆ రక్తం ద్వారా, that is the spiked blood. అది చిందించబడిన రక్తము. Take one's hand and please tell. చూడండి, పక్కన ఉన్నటువంటి వారి చేయి తీసుకొని చెప్పండి, Oh, there's a spiked blood. ఇదిగో అది మాట్లాడే రక్తము. అందరూ చెప్పండి. ఆమేన్. అది మాట్లాడే రక్తము. గట్టిగా చెప్పండి. అందరూ చెప్పండి, అది మాట్లాడే రక్తము. మనస్ఫూర్తిగా చెప్పండి. మనస్ఫూర్తిగా చెప్పండి, మాట్లాడే రక్తము. Hallelujah. హల్లెలూయా. Blood. ఇగో రక్తము, అది యేసు రక్తము. గట్టిగా చెప్పలు కూడా. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. That is not a common blood. అది సాధారణమైన రక్తము కాదండి, కాదు. కాదు. Hallelujah. చెప్పమ్మా. పక్కన ఉన్న వారు చెప్పండి, సాధారణమైన రక్తం కాదు. Let our soul hear it. ఇదిగో మన ఆత్మ వినాలి ఆ మాట. Let our spirit hear. నీ ఆత్మ వినాలి ఈ రాత్రి ఆ మాట. Rejoice in the Lord. అందుకే ప్రభువునందు ఆనందించాలి మనం. Rejoice. ఇదిగో ఆనందించండి. More than the heat wave of this area. ఇదిగో ఈ ఎండ తీవ్రత కంటే ఎక్కువగా The speaking blood. ఇదిగో మాట్లాడే రక్తము. Hallelujah. హల్లెలూయా. That blood speaketh not for revenge. చూడండి, ఆ రక్తము ఏదో కక్షని పగని తీసుకోవటానికి మాట్లాడట్లేదు. For what? ఎందుకు మాట్లాడుతుంది ఆ రక్తం? For what? ఎందుకు మాట్లాడుతా ఉంది? Not for revenge. చూడండి, పగ కోసము కాదు ఆ రక్తం మాట్లాడేది. Hallelujah. హల్లెలూయా. For what? దేనికోసం మాట్లాడుతుంది? It's not for revenge. అదే పగ కోసం కాదండి. It is not for revenge. అది కక్ష కోసము కాదు. It is for the redemption. ఇదిగో అది విడుదల కోసం మాట్లాడుతాడు. విడుదల కోసము కాదు. Instead it is for the redemption. ఇదిగో అది కక్ష కోసము కాదు, విడుదల కోసం మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Next one ఉందా? ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. Redeem up. ఇగో మనం ఏం చేయబడాలంటే విడుదల పొందుకొని లేవాలి. The word redeem in the legal term means చూడండి, విడుదల అనే మాటకి న్యాయబద్ధమైనటువంటి అర్థం ఏంటంటే, if your property ఇదిగో మీ యొక్క స్వాస్థ్యము లేకపోతే స్థలం అనేది, if your property is immovable property, ఇదిగో మీ యొక్క ఆస్తి స్వాస్థ్యము కదల్చబడినది అయితే, mortgaged, ఇదిగో అది ఎవరి చేతైనా ఒకవేళ ఆక్రమించబడితే, or at 12 years, 12 సంవత్సరాలు లేకపోతే ఎక్కువ, not at redeemed, అది విమోచించబడకుండా ఉంటే, someone comes and redeem what is lost. ఆక్రమించబడిన స్థలము నీ కొరకు వచ్చి విమోచిస్తారు. Hallelujah. హల్లెలూయా. So one we were like lost people. మనము ఒకప్పుడు నశించిపోయిన వారము. Hallelujah. హల్లెలూయా. Who stole us? ఎవరు మనల్ని దొంగిలించారు? Lucifer stole us. లూసిఫర్ మనల్ని దొంగిలించాడు. Hallelujah. హల్లెలూయా. Lucifer wounded us. లూసిఫర్ మనల్ని బాధించాడు. Oh, we are under the bondage of him. బంధకాల్లో ఉన్నాము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. By birth itself we were stolen. ఇక పుట్టుక నుండే మనము దొంగిలించబడిన వారు. అమ్మగారు. అమ్మగారు. Hallelujah. హల్లెలూయా. You were stolen. We were ఇదిగో నీవు stolen. దొంగిలించబడ్డావు, నేను దొంగిలించబడ్డాను. From the very birth womb of mother's womb. మీ తల్లి గర్భములోనే ఇదిగో నీవు పుట్టుకతోనే దొంగిలించబడిన వ్యక్తివి. This is the message of redemption. ఇదిగో ఈ రాత్రి విడుదల సందేశం తోడిస్తున్నాడు. Oh, hallelujah. హల్లెలూయా. The author has come so as
you ఇదిగో ఆయన సృష్టికర్త మన కోసము మళ్ళీ emerges in our life. ఏ బంధకాలు నీ జీవితంలో ఉన్నా సరే. Hallelujah. హల్లెలూయా. That's why this message becomes a message of redemption. అందుకే ఈ సందేశము విడుదల సందేశము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Don't think of anything. దేని గురించి ఆలోచన చేయొద్దండి. Needn't think anything. ఏమైనా ఆలోచన చేస్తున్నా. This is the day of your redemption. ఇదిగో ఈ రాత్రి దేవుడు నిన్ను విమోచించే రాత్రి. Hallelujah. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామములో గట్టిగా 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 గట్టిగా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So Abel's blood ఆదాము యొక్క రక్తము. and Eve. Adam and Eve. అక్కడ ఆదాము ఈ అవ్వ మనకు కనబడుతున్నారు. Two children. వాళ్ళు ఇద్దరు కుమారులు కన్నారండి. Hallelujah. హల్లెలూయా. First is the Cain. ఒకరేమో కయ్యూను. The word of God says దేవుని వాక్యం చెప్తాము. Cain is from the Lucifer. చూడండి, కయ్యూను అనేటువంటి వ్యక్తి లూసిఫర్ నుండి వచ్చిన వ్యక్తి. That is not my words. అది నేను చెప్పే మాటలు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. The word of God says దేవుని వాక్యం చెప్తాము. Cain is so from the evil. ఇగో కయ్యూను దుష్టుడు, దుష్ట సంబంధి అని దేవుని లేఖనం చెప్తుంది. Son of evil. ఆయన దుష్ట కుమారుడు అని చెప్తా ఉంది. అయ్యయ్యో. Are you here? ఇక్కడే ఉన్నారా? ప్రిఫరెన్స్ చెప్పమంటారా? యోహాను మొదటి This పత్రిక. is correct. మీరు అనుకుంటారు ఈయన ఒక్కతే చెప్తా ఉంది కరెక్ట్, అయ్యగారు చెప్పారు. Hallelujah. మిగతా వాళ్ళు Cain is from the evil one. ఎంతమంది అంగీకరిస్తారు కయ్యూను దుష్ట సంబంధి? హల్లెలూయా. The younger was Abel. రెండవ వ్యక్తి ఏబేలు. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And when the blood of this Abel చూడండి, ఏబేలు రక్తము ఎప్పుడైతే fall on the earth, ఆ యొక్క భూమి మీద పడినప్పుడు, is it true? ఇది ఎంతమంది నమ్ముతున్నారు? ఏబేలు రక్తం చెందించబడింది, భూమి మీద పడ్డది అని. Is it in Bible, amma? మా బైబిల్లో ఉందా ఈ మాట? Amma, మీరు మీకు తెలుసా అమ్మా? మీకు తెలుసమ్మా? మీకు తెలీదా? It's for you. ఇది మీకోసమే తల్లి. Hallelujah. హల్లెలూయా. It's for you. ఇది మీకోసమే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Listen carefully. జాగ్రత్తగా వినండి అందరూ. Each word is for each one of us. ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడుతున్నాడు. మనకమ్మా అమ్మా. అమ్మా మీకే మీకే. Hallelujah. హల్లెలూయా. మనకే. Not for you. నీకు కాదు, For me. నాకు కూడా. Hallelujah. హల్లెలూయా. Sotram. సోదరం చెప్తాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. When it fall on earth, చూడండి, ఏబేలు రక్తం ఎప్పుడైతే భూమి మీద చిందించబడిందో, what it said? What it ఏం did? చెప్తా ఉంది? ఏబేలు రక్తం It cried out. అది మొర్ర పెడతా ఉందంటండి. Hallelujah. హల్లెలూయా. He was a saint. ఆయన పరిశుద్ధుడండి ఏబేలు. But what happened? ఏం జరిగింది? The blood, ఆ రక్తము when shed, చిందించబడినప్పుడు it started అది మొర్ర పెట్టడం ప్రారంభించిందండి. crying. అది మొర్ర పెట్టడం ప్రారంభించింది. Please, నన్ను చూడండి. మా వైపు చూడండి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Carefully listen. అందరు అయ్యగారి వైపు చూడండి. హల్లెలూయా. Carefully listen. జాగ్రత్తగా వినండి. It cries out the blood. అది మొర్ర పెడతా ఉంది. Be very careful about our brothers and sisters. చూడండి, మీ సహోదరుల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అది ఈ రోజు దేవుడు మనకి ఇచ్చే సందేశం. Hallelujah. హల్లెలూయా. మనిషి జీవితం తమాషగా. మనిషి జీవితం ఏదో ఆటలు కాదండి. Hallelujah. హల్లెలూయా. Jesus says, యేసయ్య చెప్తా ఉన్నాడు, oh my beloved, నా ప్రియమైనటువంటి వారులారా, your voices, ఇక మీ స్వరము, your speech మీ మాటలు should be yes, yes. అది అవునంటే అవునంటగానే ఉండాలి. Shall be yes, yes. అవునంటే అవునే. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Our words should be yes. If yes, it should be yes. మన మాటలు అవునంటే అవునన్నట్టుగానే ఉండాలి. No more word. ఇక ఏది ఉండకూడదు దానికి మించి. Hallelujah. హల్లెలూయా. If you're no, మీరు కాదు అంటే should be no. అది కాదే. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. తెలుసమ్మా? ఇది మీకు తెలుసమ్మా? If we come to know the word of God, దేవుని వాక్యం మనం తెలుసుకుంటే మనము మాట్లాడం ఏ మాటలు పెడితే ఆ మాట. నేను
today? నేను మాట్లాడినండి లేదు. లేదు 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 Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. We will have to give account. చూడండి మనం లెక్క వప్ప చెప్పాలి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. She says, చూడండి ఆమె చెప్తానండి. I would like to say so. మీరు నేను ఒకటి I would చెప్పాలనుకున్నాను. like to often observe so. నేను ఒకటి పరిశీలించాలనుకున్నాను. Often fails. కానీ చాలా సార్లు నేను ఫెయిల్ అవుతున్నాను. What should I do? నేనేం చేయాలనుకున్నాను? Nothing to do. మీరు ఏం చేయొద్దండి. Mute your mouth. మీరు నోరు మూసుకొని ఉండండి. హల్లెలూయా. Today's message. ఇది మీకోసమే ఈరోజు. Mute our message. నోరు మూసుకోవడమే సందేశము. Read out 39 Psalm. చూడండి కీర్తన 39. When this evil is very far near to you, ఎప్పుడైతే ఆ దుష్టత్వము లేకపోతే దుష్టుడు నీకు దూరంగా ఉంటాడో, I said, మీరు చెప్తారు అక్కడ నేను చెప్పాను I will move my mouth. నేను అక్కడ నా యొక్క నాలుకను చిక్కం వేసుకుంటానని అంటే. This is the secret of the kingdom of God. చూడండి అది దేవుని రాజ్యం యొక్క మర్మమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. This is the result of the success of the church of the living God. చూడండి జీవము గల దేవుని సంఘం యొక్క ఫలము ఏంటంటే నోరు మూసుకోవాలి. Oh Sangama, ఓ సంఘమా, what is the secret of the victory? చూడండి విజయం యొక్క మర్మం ఏంటంటే Mute the vessel. మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు To waste the public. చూడండి పబ్లిక్ కి మౌనంగా ఉండాలి. But speak out కానీ ఎప్పుడు మాట్లాడాలంటే before God. దేవుని ఎదుట మాట్లాడాలి. Whatever voice ఏ స్వరమైనా rise in the church. ఇదో దేవుని సన్నిధిలో Rise స్తుతించాలి. in the presence of God. దేవుని సన్నిధిలో Rise in ఏడవాలి. your personal role. పెట్టాలి వ్యక్తిగతంగా. హల్లెలూయా. ప్రార్థనలో Single. పాడాలి. When you are single. ఎప్పుడు పాడాలి? పాడండి. హల్లెలూయా. యేసయ్యా 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 పాడండి. పాడండి. At that time, ఆ సమయంలోనే no song. ఆ, నాకు తెలియదు నాకు తెలియదయ్యా పాడటం. Hallelujah. అప్పుడు నోరు మూసుకోకూడదు. When Pastor says, ఎప్పుడైతే పాస్టర్ గారు చెప్తారో Mama, మామ sing a song. మీరు పాడండి ఒక పాట. తెలియదయ్యా. అయ్యా మీరు అంటారు, నాకు తెలియదు, నాకు తెలియదు. బట్ ఇన్ మార్కెట్ కానీ మార్కెట్ లో చాలా తెలియదు. నాకు చాలా తెలుసు మాట్లాడాలి. Hallelujah. Hallelujah. హల్లెలూయా. There is అక్కడ Abel. హేబెల్ రక్తం ఉందండి. Hallelujah. హల్లెలూయా. And Cain. చూడండి కయ్యూను ఉన్నారు. There is a strike. వారి మధ్యలో ఒక వివాదం వచ్చింది. Not strike against him, but strike out our voices. చూడండి మన యొక్క మాటలను మనం ఏం చేయాలంటే మనము కొట్టివేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. మగరు అర్థమైందండి. strike out make. మన యొక్క మాటలను కొట్టివేయాలి. We can strike out a certain words. చూడండి కొన్ని మాటలు కొట్టివేయాలి తల్లి. Persons ask. కొంతమంది వ్యక్తులు Some complaints. కొన్ని ఏమంటారు వాటిని, Where about it comes? ఎక్కడి నుంచి వస్తాయి? About our voices. మీ మాటల నుంచి వస్తాయి. Hallelujah. హల్లెలూయా. Please mute them, Mama. అప్పుడు ఆ సమయంలో మీరు ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. చాలా ఆశీర్వాదం. అప్పుడు మీకు ఆశీర్వాదం అండి. గట్టిగా చెప్పలు కొట్టండి. Take a decision ఈ today. రాత్రి ఒక నిర్ణయం తీసుకోండి. Take a decision. ఈ రాత్రి నిర్ణయం The తీసుకోండి. word of God says, దేవుని వాక్యం చెప్తా ఉంది. Abel's blood when it fall down. హేబెలు రక్తము ఎప్పుడైతే చిందించబడిందో అది దేవుని కొరకు మొరపెడతా ఉంది. Hallelujah. హల్లెలూయా. But the blood of Jesus Christ, the Lamb of God, కానీ యేసు రక్తము గొర్రెపిల్ల రక్తమైనటువంటి when it fall on earth, ఎప్పుడైతే అది భూమి మీద పడిందో, from Gabbatha, చూడండి గబ్బాతాలో Golgotha, గబ్బాతా నుండి గొల్గొతా వరకు it is a speaking blood. అది మాట్లాడే రక్తం అండి. For the forgiveness of మనల్ని sins. క్షమించడానికి మాట్లాడుతా ఉంది. Oh God Father, మనము ఓ తండ్రి అయిన దేవా forgive all. అందరినీ క్షమించండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Forgiving blood. చూడండి క్షమించే రక్తము. Hallelujah. హల్లెలూయా. We should have such a quality. చూడండి because మనము అటువంటి క్వాలిటీని కలిగి ఉండాలి. we are the sons and the most favored sons of the Holy Father. చూడండి మనము పరిశుద్ధుడైనటువంటి తండ్రి అయినటువంటి కుమార్తెలమై ఉన్నాము. Oh, the most high. చూడండి ఉన్నతుడైన దేవుని కుమార్తెలం. Which quality you and me have. ఎటువంటి నాణ్యత లేకపోతే క్వాలిటీ నీలో ఉంది.
Hallelujah. Hallelujah. The forgiveness quality. ఇదిగో క్షమించే లక్షణం మనలో ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Let that quality come upon ఈ you. రాత్రి ఆ స్వభావము దేవుడు మనకి ధరింప చేయును గాక. The church of the living God, జీవము గల దేవుని సంఘమైన మనలో in place and in favor of the kingdom of God, ఈ దేవుని రాజ్యము కొరకు we release the power of forgiveness చూడండి, మనము క్షమించే శక్తిని విడుదల చేయును గాక. in the hearts of your people. చూడండి, మీ ప్రజల హృదయాల్లోనికి Let it be released, Lord. అది ఈ రాత్రి విడుదలవును గాక. Touch your people, Lord. ఇదిగో ఈ రాత్రి మీరు తాకండి Let నాయన. the heart speak for forgiveness. అయ్యా, క్షమించే మనసు నిబడలకి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Let that agape power here, Lord. చూడండి, ఆ అగాపే ప్రేమ ఇక్కడ పొర్లి పారును గాక. Hallelujah. హల్లెలూయా. If one man ఇదిగో God is ఒక్క looking మనిషి, for him, చూడండి, Just- ఒక్క మనిషి కొరకు దేవుడు చూస్తున్నాడు. hallelujah, హల్లెలూయా. a forgiving heart. ఇదిగో క్షమించే మనిషి కోసం దేవుడు చూస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. God sees no one ఇదిగో దేవుడు ఎవరిని చూడలేదండి, except his own son ఇదిగో ఆయన్ని మాత్రమే చూస్తున్నాడు. for the forgiveness. చూడండి, క్షమించడానికి The చూస్తాడు. only one. ఇదిగో ఒక్కడే ఆయన. God's favor. ఆ దేవుని కొరకు Tonight, ఈ రాత్రి will you and me support Jesus Christ? యేసయ్యని మనము సపోర్ట్ చేస్తూ, Hallelujah. హల్లెలూయా. Will you support him? అగో యేసయ్యని ఏం చేయాలి మనం? Yes, support him. యేసయ్యని మనం సపోర్ట్ చేయాలి. God is looking for man of అయ్యో, God. యేసయ్య దేవుడు అనేక మంది కొరకు ఎదురు చూస్తున్నాడు. Oh man of God. ఓ దేవుడి God is సేవకుడా, looking for us. దేవుడు మన కోసం చూస్తా ఉన్నాడు. To support the Jesus Christ. యేసయ్యని మనము ఆధారం చేయాలి. Hallelujah. To pour intercession. ఇదిగో విజ్ఞాపన కొరకు, అనేకుల కొరకు. Hallelujah. హల్లెలూయా. Will you intercede? Will you intercede? ఇదిగో మీరు విజ్ఞాపన చేస్తారా ఈ రాత్రి? Hallelujah. హల్లెలూయా. Can you follow me? నన్ను వెంబడిస్తున్నారా? Hallelujah. హల్లెలూయా. That peace will come upon ఇదిగో you. ఆ సమాధానం మీకు That వస్తుందండి. peace will come into your heart. ఇదిగో మీ హృదయాల్లోనికి ఆ శాంతి వస్తుంది. So you will release peace into the country. ఇదిగో మీరు దేశంలో సమాధానాన్ని విడుదలపరుస్తారు. హల్లెలూయా. Your name will be termed as the sons of peace. ఇదిగో మీ యొక్క పేరు ఇదిగో సమాధాన కర్త, లేకపోతే సమాధాన కుమారుడు, కుమార్తె అని పిలువబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Sons of peace, daughters of peace. సమాధాన పరచు కుమారులు. తెలుసమ్మా మీకు? Hallelujah. హల్లెలూయా. Jesus Christ. యేసయ్య చెప్తా ఉన్నాడు. Right now, Bethphage cross Bethany. ఇంకో బేతనీయాలోకి వచ్చినప్పుడు ఇప్పుడు Jesus approaches. again. యేసయ్య వస్తా ఉన్నాడు. Jesus proceeds. యేసయ్య వస్తా ఉన్నాడు దగ్గరికి. Jesus is a God who proceeds. ఇదిగో యేసయ్య ఎవరంటే దేవుడు ముందుకు వెళ్ళేవాడు. Hallelujah. హల్లెలూయా. Jesus is one ఇదిగో యేసయ్య ఒక్కడే, who is moving ఎవరు కదిలే దేవుడు ఆయన. into your agony. ఇదిగో మీ యొక్క వేదనలోకి ఆయన వస్తాడు, మీ యొక్క నొప్పిలోకి ఆయన వస్తాడు, మీ యొక్క కష్టంలోకి వస్తాడు, మీ యొక్క పాపంలోకి వస్తాడు, మీ యొక్క అపరాధంలోకి వస్తాడు, మీ యొక్క అతిక్రమాల్లోకి వస్తాడు. Once you are suffering ఏ బాధలో నువ్వు ఉన్నా సరే in this world, in our life, ఈ లోకములో నీ జీవితంలో until our death, మరణము వరకు కూడా, or else the coming of Jesus, యేసయ్య రాకడ వరకు which comes first. ఎవరు ముందొస్తారో తెలుసా నీ కోసం? Speaking blood is ఇదిగో there. అక్కడ మాట్లాడే రక్తం నీ కోసం వస్తుంది. Support us, man of God. ఆయన మన కొరకు బాధించబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కమలగొట్టి దేవుని నామమున మహిమపడుతా. కమలగొట్టి దేవుని నామమున మహిమపడుతా. Yes, 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 yes. Yes, 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 yes. Yes, yes. Let the power hold that. ఇదిగో ఆ శక్తి దిగి వస్తా ఉంది రాత్రి. Hallelujah. హల్లెలూయా. That power coming into your house. ఇదిగో ఆ హృదయము అల్లో ఆ యొక్క మీ హృదయాల్లోనికి, మీ ఇంట్లోనికి ఆ శక్తి దిగి వస్తా ఉంది. Power coming to your house. ఇదిగో ఆ శక్తి మీ గృహాల్లోనికి వస్తా ఉంది. Coming to your house today. ఈ రాత్రి మీ ఇంట్లోకి వస్తుంది. నమ్మిన వర్షముల కొట్టి This ఈ night. రాత్రి, ఈ రాత్రి, Not tomorrow. రేపు కాదు, Not tomorrow. రేపు కాదు, Right now. ఇప్పుడే The power. ఆ శక్తి Roll on for you. ఇదిగో తిరుగుతూ వస్తా ఉంది. Wind is blowing for ఇదిగో you. పొరులుతూ వస్తా ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Such a decision was in your ఇదిగో life tonight. నీ Today. జీవితంలో అటువంటి నిర్ణయం నువ్వు కలిగి ఉన్నావా? After such a decision, you came here. ఇగో ఆ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చావా? Lord, really touch me. అయ్యో దేవుడు నన్ను తాకన్నని వచ్చావా? Really come my life. అయ్యా నా జీవితంలోనికి రండి అని వచ్చావా? Really come my house. ఇగో నిజంగా ఈ రాత్రి నా ఇంట్లోకి రాని వచ్చావా? There.
ఇదిగో నాతో మాట్లాడని వచ్చావా? Say, your prayer will be ఇదిగో answered. ఈ రాత్రి నీ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. Asaramana Holy Spirit, thank you, Jesus. దేవానికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. And this is your time. ఇదిగో ఈ రాత్రి మీ